గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో శనివారం ఉదయం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా స్థాయి యోగాంధ్ర కార్యక్రమం ఉల్లాసంగా ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. కార్యక్రమంలో గుంటూరు నగర మేయర్ కోవెలముడి రవీంద్ర, పశ్చిమ తూర్పు ఎమ్మెల్యేలు గల్లా మాధవి, మహమ్మద్ నజీర్, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ పాల్గొన్నారు. యోగా గురువు పతాంజలి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జ్యోతి వెలిగించి యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో జరుగుతున్న యోగా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు యోగా విశిష్టత, దైనందిన జీవితంలో యోగా ప్రాముఖ్యత సంబంధిత అంశాలపై చేసిన ప్రసంగాల ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించి వివిధ రకాల యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులతో కలిసి మాట్లాడారు. యోగా వలన కలిగే ప్రయోజనాలను వివరించారు. సామాన్య స్థితిలో రండి, విశ్రామం చేయండి. शोल्डर కిందకి తీసుకోరండి. एक और बार इसका अभ्यास करेंगे. मरोकसारी श्वास छोड़ते हुए हाथों के नीचे श्वास వదలతూ చేతులను సామాన్య స్థితిలో తీసుకోరండి, విశ్రామం చేయండి. వృత్తాకార घुमाएंगे. ఎల్బోస్ మెల్లగా వృత్తాకారం తిప్పండి. నిదానంగా. ముందుగా అందరికీ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. మన జిల్లాలో ఇవాళ యోగాంధ్ర కార్యక్రమం అనేది మనం దాదాపు 4800 లొకేషన్స్లో ఇవాళ చేయడం జరిగింది. మన అందరికీ కూడా తెలుసు, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మనం గత నెల నుంచి మనం ఈ యోగాంధ్ర కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నాము. సో మన జిల్లాలో గురూస్ని కానీ, మాస్టర్ ట్రైనర్స్ని కానీ దాదాపు 5000 మంది సెక్రటేరియట్ స్థాయి ట్రైనర్స్ని తయారు చేసి తద్వారా దాదాపు 8 లక్షల మందికి మనం యోగా అనేది ట్రైనింగ్ అనేది చేస్తున్నాము, 3 డే ట్రైనింగ్. అండ్ దీంట్లో కూడా చూసినట్లయితే మన జిల్లాలో స్పెసిఫిక్గా మనకి ట్రైనింగ్ చేసిన వాళ్ళకి సర్టిఫికెట్, ఎక్సలెన్స్ సర్టిఫికెట్ను, పార్టిసిపేషన్ సర్టిఫికెట్ కూడా అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ మనం థీమాటిక్ ఈవెంట్స్ కింద 4 టూరిస్ట్ లొకేషన్స్లో ఈవెంట్స్ చేయడం జరిగింది. ఇంజనీరింగ్ స్టూడెంట్స్తో ఈవెంట్స్ చేయడం జరిగింది. తర్వాత మనం విలేజ్ లెవెల్ నుంచి, డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి ప్లస్ మన వాళ్ళు స్టేట్ కాంపిటీషన్స్లో కూడా పాల్గొన్నారు. ఇదంతా కూడా మనం చేసింది యోగా మీద ఒక అవేర్నెస్ తీసుకొని రావాలనే ఉద్దేశంతో. యోగా అనేది ఇండియాస్ గిఫ్ట్ టు ద వరల్డ్. సో ఇది మనం కూడా దీన్ని ఇంటర్నలైజ్ చేసుకుంటూ మన హెల్త్ అండ్ వెల్బీయింగ్ కోసం ప్రయారిటైజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశాం. అందరికీ ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు ఈ 1 మంత్ గవర్నమెంట్ ఇట్లా ఈ సిస్టంలో మనం ఇది ముందుకు నడిపించాము. బట్ మీరు కూడా అందరూ కూడా స్వయంగా ఇదొక ప్రాక్టీస్ని ఇంటర్నలైజ్ చేసుకుంటూ ఈరోజు ముందుకు తీసుకెళ్తారని, ఈరోజు అది ఒక స్ఫూర్తిదాయకంగా తీసుకొని అందరూ కూడా ఈ ప్రాక్టీస్ కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఓకే, రైట్. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతదేశ వ్యాప్తంగా ఈరోజు యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటూ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో యోగాంధ్రప్రదేశ్ పేరుతో గౌరవ ముఖ్యమంత్రి గారు సామాన్యులకు సైతం యోగా యొక్క విశిష్టతను, ప్రాముఖ్యతను తెలియజేసేటువంటి విధంగా కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఏజ్ లిమిట్ లేకుండా చిన్నవాళ్ల దగ్గర నుండి అంగవైకల్యం ఉన్నటువంటి వారు కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి పరిస్థితులు. మారుతున్నటువంటి ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరు కూడా యాంత్రీకరణ పేరుతో శ్రమ శక్తి లేకుండా తమ సమయాన్ని వృధా చేసుకునేటువంటి పరిస్థితిలో యోగా ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం. భారతదేశం ప్రపంచానికి పరిచయం చేసినటువంటి ఈ యోగాని అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చేటువంటి విధంగా 2 కోట్ల మంది ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో, 5 లక్షల మంది, అలాగే 2 కోట్ల మంది విజువల్గా ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి పరిస్థితులు ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా నారా లోకేష్ గారు ఎంతో ఆలోచనతో, మేధాశక్తితో
ప్రపంచంలో యోగాను పరిచయం చేసేటువంటి కార్యక్రమంతో పాటు సామాన్యులకు కూడా యోగా సంకల్పాన్ని అందించేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోవడం, గుంటూరు జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ అధికార యంత్రాంగం ముఖ్యంగా కలెక్టర్ గారు అలాగే నాయకులందరూ కూడా దీనికి తోడై ముందుకు వెళ్ళడం చాలా సంతోషం. తప్పకుండా సామాన్యుల దగ్గర నుండి మధ్యతరగతి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఏజ్తో పని లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యోగాలో భాగస్వాములు కావాలి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం మీరందరూ కూడా ఒక మంచి సంకల్పంతో ఈ రోజు నుంచి యోగా ప్రాక్టీస్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 11వ ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈరోజు మొత్తం యావత్ ప్రపంచం అంతటా కూడా ఈ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం నిజంగా భారతదేశం యొక్క గొప్పతనం. ఈ భారతదేశం యొక్క సంపదని యావత్ ప్రపంచానికి మనము ఈరోజు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నము మోడీ గారు చేశారు. చాలా సంతోషకరమైన విషయం ఇది. అదే అంశాన్ని ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈరోజు వైజాగ్లో ఈ యొక్క యోగాంధ్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము. మానవ జీవితంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు అవలంబించుకోవాల్సింది యోగా. ఆ యోగాని కనుక ఇది ఒక ప్రక్రియగా ప్రతిదినం తన దినచర్యగా కనుక తీసుకోగలిగితే వారి జీవితం మొత్తం కూడా యోగంగా మారిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యోగాని వాళ్ళు అడాప్ట్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు స్వచ్ఛాంధ్ర దివస్ కూడా మనం జరుపుకుంటా ఉన్నాము. 3వ శనివారాన్ని స్వచ్ఛ దివస్గా మనము జరుపుకోవడం చాలా సంతోషకరం. దీన్ని హరిత దినోత్సవంగా ఈరోజు ప్రకటించుకొని మనందరం కూడా స్వచ్ఛతకి అడుగులు వేయడం చాలా ఆనందకరం. ఎవరైనా కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండడమే లక్ష్యంగా ఈరోజు ప్రతి ఒక్క మనిషి బ్రతకాలి. లివ్ అండ్ లెట్ లివ్ అనే ఒక నినాదంతో మనం ఉండాలి. అదే అడాప్ట్ చేసుకుంది ఈరోజు కూటమి ప్రభుత్వం. హ్యాపీ అండ్ హెల్దీ అండ్ వెల్దీ స్టేట్ని డెవలప్ చేసి ప్రజలకు అందిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి హామీ ఇవ్వడం జరిగింది. అదే సంకల్పంతో ఈరోజు ముందుకు వెళ్తూ ఉన్నాము. మరి మేము కూడా ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి సంవత్సరం పూర్తయినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. అదే స్ఫూర్తితో ముందుకు వెళ్తూ ఉన్నాము. స్వచ్ఛ భారత్ స్వచ్ఛ దివస్గా మేమందరం కూడా ముందుకెళ్తున్నాం. అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరిని కూడా ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ప్లాస్టిక్కి దూరంగా ఉందాము. జనరల్గా మనం ట్రావెల్ చేసేటప్పుడు ఏదైనా తినేసి కార్లో పెట్టుకొని ఒక క్యారీ బ్యాగ్లో క్యారీ చేసి దాన్ని డస్ట్బిన్లో వేసే ప్రయత్నం చేద్దాము. రన్నింగ్లో రోడ్ల మీద వేసేసే ఒక అలవాటుని మనము మానుకుందాము. అదేవిధంగా ప్లాస్టిక్ బాటిల్స్లో తాగేసి పక్కనే ఉన్న డ్రైనేజీల్లో వేస్తూ ఉన్నాము. అది కూడా మనము ఈ రోజు నుంచే అడాప్ట్ చేసుకొని మానాలని కోరుకుంటూ సర్వే జన సృజనో భవంతు, సర్వే సృజనో